ఇది జగన్ గారు రెస్పాండ్ అయ్యి మాట్లాడారు రమేష్ గారు. ఒక్క నిమిషం నరసింహ గారు మాట్లాడండి. ఇప్పుడు రెడ్ బుక్ అంటే మా కృష్ణాంజనేయులు గారు ఎక్కువ ఊహించుకున్నారు సార్. దానికి ఆయన అనుకున్నట్టే జరగాలంటే మా వల్ల కాదు. మేమైతే స్పష్టంగా ఉన్నాం. మా లోకేష్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారుల్ని చట్టబద్ధంగా మాత్రమే శిక్షిస్తామని చెప్పారు. సో అది కాదు, అది అంశం కాదు. మిమ్మల్ని 160 వినండి నరసింహ గారు, ఉరికెత్తిస్తారు ఊహించుకుంటే మేమేం చేయలేము. ఓకే నరసింహ గారు చూద్దాం, రెడ్ బుక్ లో ఏముందో చూద్దాం. ఇప్పుడు 4 నెలలు అయింది కదా. చేసిన వాళ్ళని మాత్రమే. ఓకే ఒక్క విషయం ఇక్కడ నరసింహ గారు, టైం కూడా పట్టొచ్చు దానికి. మీరు అంత తొందరపడ. ఓకే నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం. బీజేపీ అనో ఇంకొకటనో అక్కడ పర్మిషనో ఇక్కడ పర్మిషనో. సార్ మా రాష్ట్రంలో పరిపాలన, మా రాష్ట్రంలో తప్పులు చేసిన వాళ్ళని మేము శిక్షించుకుంటాం సార్ చట్టబద్ధంగా. అదే గత ప్రభుత్వంలో లాగా చట్ట విరుద్ధంగా ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు, మాజీ కృష్ణాంజలి గారు అనవసరంగా కేసుల్లో ఓకే ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. నరసింహ గారు నరసింహ గారు ఇస్తాను. కృష్ణాంజలి గారు. నరసింహప్రసాద్ గారు ఎంతసేపు మాట్లాడుతూ వాళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఒకటే పాయింట్, ఇది ఎక్కువ ఏమి మాట్లాడినాం. ఏమండి వర్మ గారు, నేనుగా చెప్పాల్సింది వీడియోలు కావాలని చూపిస్తాను. నారా లోకేష్ అనేది రెడ్ బుక్ చూపించి కడ్డాయి మీద నడిపిస్తా అన్నాడా లేదా కొడాలి నాని? మీరు వీడియోలు కావాలంటే దొరుకుతా లేదా? వల్లభనేని వంశీని ఏ విధంగా నడిపిస్తా అన్నాడు? ఇవన్నీ కూడా పేరు నాని ఏ విధంగా చేస్తారు? ఇవన్నీ ఎవరు చెప్పారండి? మీరు అసలు ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే జూన్ 12 కదా ప్రభుత్వం ఏర్పడింది. ఫలితాలు వచ్చింది జూన్ 4 కదా. ఆ 4వ తారీఖు రాత్రి నుంచే మొదలు పెట్టారే మీరు. జూన్ 12 వరకు ఆగలేదే. కానీ మీకు ఢిల్లీ వాళ్ళు బ్రేకులు అయిపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు మీకు. కాబట్టి ఇది నా అభిప్రాయం కాదండి, ఇది మీ బ్రేకులు పడ్డాయనేటువంటి విషయం అంగీకరించండి. మీరు ఏం చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరిని మీరు అరెస్ట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే చెయ్యాలి, లేకపోతే సాధ్యం కాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. మీరే ఎక్కువ ఊహించుకున్నారు. ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం అండి. రమేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యకపోతే ఎలా ఉంటుందో కూడా మీరు చెప్పాలి. గత ప్రభుత్వంలో జరిగిన రమేష్ గారు ఏంటి మోదీ గారు ఓడిపోయింది. ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయాలి. ఏమంటే మీ ఇద్దరు కన్నా ఎక్కువ పోరాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. మధ్యలో 150 మిగిలిచ్చారు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఏదో సరే ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నరసింహ గారు ఒక్క నిమిషం, శివపార్వతి గారు ఓకే. రమేష్ గారు ఏంది మోదీ గారు ఆశీస్సులు పూర్తి స్థాయిలో మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా? సార్ ఇప్పుడు క్లియర్గా నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది. తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా వీళ్ళు ఎలాగో వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు మీరు వదిలిపెట్టలేదు కాబట్టి, మేము ఎక్కడ వదిలిపెట్టు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి దాన్ని మనం వాళ్ళు తప్పులే అంటారులేండి. వాళ్ళు తప్పులు అంటారా? మీరు తప్పులు అంటే వాళ్ళు తప్పులు అంటారా? వర్మ గారు క్లియర్ గా చెప్తున్నా. ఫస్ట్ ఈడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఒక 4గురిని అరెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఆ స్కామ్ యొక్క ఇన్పుట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుని దాంట్లో జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప మొట్టమొదట అక్కడ డిజీ కార్పొరేషన్ ద్వారానే అక్కడ ఆ బయటపడిన స్కామ్ ని బయట సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ ద్వారా బయటపడిన స్కామ్ మీద ఎంక్వైరీ జరిగింది. అంతే తప్ప కక్షపూరితంగా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదండి. ఓకే ఇప్పుడు కాదండి మేడం గారు, ఈవీఎంలతో నెగ్గిన మీరు ఇవాళ ప్రజలు నిర్ణయిస్తారు, ఏమి నిర్ణయిస్తారు అనేది అన్ని తేలుతాయి. ఓకే రమేష్ గారు మనం మాట్లాడినా అర్థం కాదు. రమేష్ గారు ఈ అంశం ఓకే రమేష్ గారు ఈ అంశం ఓకే, నందిగాం సురేష్ గారు నవ్వండో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయో ఆ అంశం నడుస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు
సౌత్ మీద ఫోకస్ పెట్టించింది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే తమిళనాడు అంశం ఆయన మాట్లాడుతున్నారు, కర్ణాటక అంశం మాట్లాడుతున్నారు, కేరళ అంశం మాట్లాడుతున్నారు. వీళ్ళకి పట్టు తక్కువగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని, అలాగే తమిళనాడు ఈ ప్రాంతంలోని. పవన్ కళ్యాణ్ గారికి ఫేమ్ ఉంది అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దింపుతున్నారట. అసలు పవన్ కళ్యాణ్ సర్పంచ్కే పనికిరాడు, అది పనికిరాడు, ఇది పనికిరాదు అన్నారు. ఆయన రెచ్చగొట్టారు, తీసుకెళ్లి హోంమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ఇక్కడితో ఆగదు, ఇది ఇంకా చాలా దూరం వెళ్తున్నదట. సారీ, ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జమిలీ ఎలక్షన్ల కోసం బీజేపీ వాడుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద గన్ పెట్టి సౌత్ లో మత రాజకీయాలను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి అనుగుణంగా బీజేపీ ఇంతకు ముందు రోడ్ మ్యాప్ ఇచ్చారో లేదో మనకైతే తెలియదు కానండి, ఇప్పుడైతే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చింది. అంతకు ముందు ఆయన తమిళనాడులో పెరియార్ గారు ఆదర్శం నాకు అన్న వ్యక్తి ఈ రోజు ఏఐడిఎంకేని మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పెరియార్ గారు ఎలాగ ఆదర్శం అయ్యారో ఈ రోజు ఏఐడిఎంకే ఎలాగ ఆదర్శం శివపార్తి గారు మాట్లాడినివ్వండి, ఆయన చెప్పనివ్వండి. మీరు వెళ్ళారండి, వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేనప్పుడు వెళ్ళిపోవచ్చు. జనసేన అరే ఒక్క నిమిషం అండి, ఇస్తాను కదా. ఓకే మీరు రాసుకోండి, మీకు నేను ఇస్తాను. మాత్రమే మాట్లాడతారేమో. ఓకే మీరు మాట్లాడండి రమేష్ గారు. ఇప్పుడు పెరియార్ గారు ఒక్క నిమిషం అండి శివపార్తి గారు, ఆయన చెప్తున్నా. నాంచడం ఏంటి? మీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్లు గానీ గతంలో చేసిన విషయాలు గానీ చెప్తున్నాను నేను. ఆ రోజు పెరియార్ గారు ఆదర్శం అన్నారు, ఈ రోజు బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఏఐడిఎంకే మళ్ళీ లేపడం కోసం ఏఐడిఎంకే తరఫున చెప్పేది. ఒక రోజు నేను తెనాల్లో పుట్టానంటాడు, బాపట్లలో పుట్టానంటాడు, ఆయన గుంటూరులో పుట్టానంటారు. ఎక్కడ పుట్టాననేది ఆయన కరెక్ట్ గా చెప్పలేరు. నేను 10th పాస్ అయ్యానంటారు, ఇంటర్ ఫెయిల్ అయ్యానంటారు. మళ్ళీ మీరు మత రాజకీయాలు, నేను కుల రాజకీయాలు చేయను, మత రాజకీయాలు చేయను అంటాడు ఆయన. అరే ఒక్క నిమిషం అండి శివపార్తి గారు, శివపార్తి గారు ఇస్తాను మీకు ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తారో ఫస్ట్ వినాలి కదండి. మీరు ఇంటరప్ట్ చేస్తే ఎలాగా? ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఇంటరప్ట్. శివపార్తి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పిన శివపార్తి గారు నా మాట వినిపిస్తుందా? ఒక నిమిషం అండి రమేష్ గారు, ఒక్క నిమిషం రమేష్ గారు. ఓకే శివపార్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం రమేష్ వినాలండి. రమేష్ వినండి, నేను చెప్తున్నాను. శివపార్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు కృష్ణాంజనేయులు గారు కానీ రమేష్ గారు కానీ ఎవరు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడి, రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడి, నరసింహప్రసాద్ గారు మీరే మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి అర్థం కాదు. వెయిట్ చేయండి, మీకు నేను ఇస్తాను అవకాశం ప్లీజ్. రమేష్ గారు క్లియర్ గా ఈ రోజున బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం అనే ఒక సబ్జెక్ట్ ని తీసుకుని ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది, బీజేపీ నాకు రోడ్ మ్యాప్ ఇస్తుంది గతంలో, ఆ రోడ్ మ్యాప్ ప్రకారం నేను మూవ్ అవుతానని చెప్పి. ఎలక్షన్ల ముందు ఆయనకి ఏ రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వలేదు కానండి. రేపు 2027లోనో 28లోనో లేకపోతే ఎప్పుడైతే జమిలీ ఎలక్షన్స్ మనం వెళ్ళాలి అని చెప్పి బీజేపీ వారు అనుకుంటున్నారో ఆ బీజేపీ వారి ఆజ్ఞలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు ఇక్కడ ఈ సౌత్ లో లేని మత రాజకీయాలని బీజేపీ ఇక్కడ తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నది.